ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మా దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ శ్రమల దినాలలో ప్రభా, ప్రతిదినము ఉదయకాలమే నీ సన్నిధిలో గడిపే భాగ్యం మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఎందరైతే నీ మాటలు వింటున్నారో, వినుట కొరకై సిద్ధపడుతున్నారో అటు బిడ్డలను మీరు దీవించండి. సమయంలో మందిరానికి వచ్చిన బిడ్డలను దీవించండి ప్రభా. ఈ సమయమందు నిన్ను పాటల ద్వారా స్తుతిస్తూ మహింపరుస్తూ ఉండగా మహిమ పొందండి. వాక్య సందేశం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ మనవి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పాటల పుస్తకంలో నుండి 135వ పాట. రండి సునాదముతో రంజలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే దేవుని ప్రేమ స్వరూపం, యేసే సర్వేశ్వర ప్రతిరూపం, యేసే ప్రజాపతి పరమేశం, ఆశ్రిత జనముల సుఖవాసం. రండి సువార్త సునాదముతో రంజలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే సిలువను మోసిన దైవం, యేసే ఆత్మల శాశ్వత జీవం, యేసే క్షమాపణాధికారం, దాసుల ప్రార్థన సహకారం. రండి సువార్త సునాదముతో రంజలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే సంగములో మన కాంతి, యేసే హృదయములో ఘన శాంతి, యేసే కుటుంబ జీవన జ్యోతి, పసిపాపల దీవెన మూర్తి. రండి సువార్త సునాదముతో రంజలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే జీవన ముక్తికి మార్గం, యేసే భక్తుల భూతల స్వర్గం, యేసే ప్రపంచ శాంతికి స్తోత్రం, వాసిగణమిన జన స్తోత్రం. రండి సువార్త సునాదముతో రంజలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి
ప్రభు యేసు దయానిధి సన్నిధికి. హల్లెలూయా. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని చదువుకుందాం. మొదటి దినవృత్తాంత గ్రంథం 4వ అధ్యాయం 9-10 వచనాలు మనం చదువుకుందాం. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి అతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. చాలు. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము ప్రార్థన అనే అంశం మీద మనం ధ్యానం చేద్దాం. ఎబ్బేజు చేసిన ఒక శక్తివంతమైన ప్రార్థనకు దేవుడు వెనువెంటనే జవాబిచ్చినటువంటి సందర్భాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రార్థన దేవునితో నేరుగా మాట్లాడే ఒక అద్భుతమైన అవకాశం. ప్రార్థించుటకు సమయం, సందర్భం, ఎవరి పర్మిషన్ అవసరం లేదు. నేరుగా దేవునితో మనము మాట్లాడవచ్చు. మనము దేవునితో అన్ని విషయాల గురించి చెప్పచ్చు. మన అవసరాలైతేనేం, అక్కరలు, ఇబ్బందులు, కష్టాలు, ఇలా మొదలైనటువంటి వాటన్నిటిని గూర్చి ప్రభువుకు చెప్పుకొని హృదయములో ఉన్నటువంటి భారం తొలగించుకోవడానికి ప్రార్థన ఎంతగానో మనకు ఉపయోగపడుతుంది. దేవుడు మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని దేవుడు అక్కడ వాగ్దానం చేసినాడు. కనుక మనం ప్రార్థించాలి. ఆ ప్రార్థన దేవుని యొద్దకు చేరు విధముగా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎంత సమయం ప్రార్థించాలి, ఎవరికి మొరపెట్టాలి, ఎలా ప్రారంభించాలి, ఎలా ముగించాలి, ఇలా చాలా విషయాలు మనం తెలుసుకోవాలి. ప్రార్థన ఎలా చేయాలో, ఎలా చేయకూడదో అనే సందేహాలు కలిగి చాలామంది దేవునికి మొరపెట్టే విషయంలో సరిగా ప్రార్థన చేయకపోవటం మనం చూస్తున్నాం. నీ తండ్రితో మాట్లాడినట్లుగా దేవునితో మాట్లాడటమే ప్రార్థన అంటే. తండ్రితో ఏ రీతిగా మనం మాట్లాడతామో నీ పరలోకపు తండ్రికి కూడా ఆ రీతిగానే ప్రార్థించటం. అయితే ఈ విషయాలన్నిటిని గూర్చి ఈ సమయంలో నేను మీకు వివరించదలుచుకోలేదు, కానీ బైబిల్లో ఉన్నటువంటి ఎబ్బేజు ప్రార్థన ఒక శక్తివంతమైన ప్రార్థన. ప్రార్థించిన వెనువెంటనే దేవుని నుండి సమాధానం దొరికినటువంటి ఆ ప్రార్థన గురించి మనం ధ్యానం చేద్దాం. ఎబ్బేజు యూదా రాజుల పూర్వీకుడని చరిత్ర తెలియజేస్తుంది. అతని వంశాన్ని గూర్చి కానీ, అతని తండ్రిని గూర్చి కానీ, అతని తల్లిని గూర్చి కానీ ఈ గ్రంథంలో ఎక్కడ కూడా మెన్షన్ చేసినట్లుగా లేదు. ఎబ్బేజు అనే పేరుకు అర్థం దుఃఖకరమైన, బాధతో కూడిన అని అర్థం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, ఎబ్బేజు చేసిన ప్రార్థన మనకు అర్థం కావాలంటే ఎబ్బేజును గూర్చినటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడుగా ఉన్నాడని వాక్యంలో మనం చూస్తున్నాం. తన సహోదరుల పేర్లు కూడా మెన్షన్ చేయలేదు. ఎబ్బేజు తండ్రి గురించి కానీ, తల్లిని గురించి కానీ, వారి సహోదరులను గూర్చి కానీ ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వానిగా ఉన్నాడని మాత్రం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం.
ఎబ్బేజు యొక్క తల్లి వేదన పడి ఇతన్ని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అను పేరు పెట్టింది. వేదన పడి కంటినని. యబ్బేజును ఆ తల్లి ఆ నవమాసాలు మోసి ఈ లోకానికి తీసుకొని రావటంలో ఆమె ఎంతో బాధను వేదనను కలిగినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకనే ఆ తల్లి బాధను కలిగించిన వాడని యబ్బేజుకి ఆ పేరు నామకరణం చేయటం జరిగింది. యబ్బేజు పుట్టుక తల్లికి వేదన కలిగించిన వాడుగా ఉన్నాడు. యబ్బేజు పుట్టుక తల్లికి వేదన కలిగించిన వాడుగా ఉన్నాడు. చాలామంది పుట్టిన తర్వాత తల్లిదండ్రులకు వేదన కలుగు చేస్తారు. కానీ ఇక్కడ యబ్బేజు యొక్క పుట్టుకే తల్లికి వేదనకరంగా ఉన్నది. అది యబ్బేజులో ఉన్నటువంటి డిఫరెంట్. కానీ యబ్బేజు పుట్టుక తల్లికి వేదన కలిగించిన వ్యక్తిగా ఉన్నాడు కనుక పేరు పెట్టి ఉండొచ్చు అని వాక్యంలో మనం చూస్తాం. బహుశా యబ్బేజు పుట్టే సమయానికి వారి తండ్రి కూడా మరణించి ఉండొచ్చు. అందుకనే తండ్రి లేని పరిస్థితులు, వేదనకరంగా ఆమెను కనటం, యబ్బేజు పుట్టే సమయానికి ఆ కుటుంబ పరిస్థితులన్నీ కూడా దుఃఖకరంగా వేదనకరంగా ఉండటమును బట్టి బహుశా ఆ పేరు యబ్బేజుకు పెట్టి ఉండొచ్చని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. అయితే యబ్బేజు తన సహోదరుల కంటే ఘనత పొందిన వాడాయను అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. దేవుడు వేదన పుత్రుడిగా ఉన్న యబ్బేజును తన సహోదరుల కంటే ఘనత పొందినవాడుగా దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించటం మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యబ్బేజు కలిగి ఉన్నటువంటి పేరు వేదనకు, బాధకు, దుఃఖమునకు సూచనగా ఉన్నది. బహుశా ఈ పేరు వింటే యబ్బేజు యొక్క పరిస్థితి అంతా అర్థమైపోతుంది. ఇశ్రాయేలు ప్రజలలో ఆ పేరుకి, వారి జీవితానికి, పరిస్థితులకి ఆ సంబంధాలు ఉంటాయి. ఒక పేరుకి దాని అర్థం ఖచ్చితంగా మీనింగ్ ఉంటుంది. అయితే ఇక్కడ యబ్బేజు అనే పేరుకు కూడా మీనింగ్ ఏమిటి? బాధకరమైన, దుఃఖకరమైన వ్యక్తి అని అర్థం. యబ్బేజు అని పిలిచినప్పుడల్లా దాని అర్థం ఏమిటి? పేరు వెనకాలంటే వీడు బాధకు కారణమైన వాడు, వేదనకు కారణమైన వాడు, దుఃఖానికి కారణమైన వాడని మరి లోకమంతా కూడా తెలుసుకునేటట్లుగా మరి ఆ దినాన ఆ తల్లి ఆ పేరు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు యబ్బేజును మిగిలిన సహోదరులలో ఘనత పొందిన వాడిగా అయితే చేశాడు. ఇలా యబ్బేజు పెరిగిన తర్వాత యబ్బేజు ఒక అద్భుతమైన ఒక ప్రార్థనను ఇశ్రాయేలు దేవునికి మొరపెడతాడు. యబ్బేజు చేసిన ప్రార్థన ఏమిటో మనం చూద్దాం. 4వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. యబ్బేజు ఇశ్రాయేలీల దేవునికి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయము. దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు అని ప్రార్థన చేసినాడు. యబ్బేజు ఒక శక్తివంతమైన ప్రార్థనను మనం ఇక్కడ చూస్తాం. 4 విషయాలు గూర్చి యబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు. ఒకటేమో నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించాలి, రెండోదేమో నా సరిహద్దులను విశాలపరచాలి, 3 నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయాలి, 4 నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు అని ప్రార్థన చేసినాడు. ఈ 4 విషయాలు గూర్చి మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాం. ఎందుకు ఈ 4 విషయాలను గూర్చి యబ్బేజు ప్రార్థన చేశాడో మనము క్లుప్తంగా వివరిద్దాం. మొదటిగా, నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి, ఇలా ప్రార్థించుటకు కారణం ఏమిటని గమనిస్తే యబ్బేజు ఇలా ప్రార్థన చేయడానికి, నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి,
ఎబ్బేజు కుటుంబం యూదా రాజుల పూర్వీకులుగా ఉన్నను ఆ కుటుంబానికి గుర్తింపు లేదు. ఆ కుటుంబానికి గుర్తింపు లేదు. ఆ తండ్రి పేరు ఎక్కడ ప్రస్తావన లేదు. ఆ తల్లి పేరు ఎక్కడ ప్రస్తావన లేదు. లేదా ఎబ్బేజు యొక్క సహోదరుల గురించి కూడా ఎక్కడ ప్రస్తావన కనబడలేదు. అంటే ఆ కుటుంబము లెక్కలో లేదని, ఆ వంశానికి మూలం ఎవరో తెలీదు, వంశబలి లేని కుటుంబం. మిగిలిన వారితో పోల్చుకుంటే ఎబ్బేజు కుటుంబం ఒక ఎన్నిక లేని ఒక పేద కుటుంబం. అందుకే ఎబ్బేజు ఇలాగున దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, ఓ ఇశ్రాయేలు దేవా, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు, నీవు నా కుటుంబాన్ని ఆశీర్వదించు. నేను అన్ని కుటుంబాలలాగా నా కుటుంబం కూడా ఆశీర్వదించబడాలి. సమాజంలో మేము కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. ఏ ప్రజల మధ్య అయితే అవమానాలు, నిందలు ఎదుర్కొన్నామో, ఏ ప్రజల మధ్య అయితే గుర్తింపు లేకుండా, గౌరవం లేకుండా పెరిగామో, ఏ ప్రజల మధ్య అయితే ఒక విలువ లేని జీవితాన్ని మేము జీవించామో, ఇక నుంచి మేము అలా జీవించడానికి లేదు. నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించాలి అని ప్రార్థన చేసినాడు. ఈ ప్రార్థనలో ఎంత గొప్ప విశ్వాసం కనబడుతున్నదో ఒకసారి ఆలోచించండి. ఎబ్బేజు దేవునికి మొరపెట్టడంలో నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించాలి, అంతే, నీవు ఆశీర్వదించాలి. రెండో దేవుని ప్రార్థన చేసినాడు, నా సరిహద్దులు విశాలపరచు, నా సరిహద్దులు విశాలపరచు. అన్ని గోత్రాల వారు వృద్ధి చెందినట్లుగా, వారి సంతానం వృద్ధి చెందినట్లుగా, వారి కుటుంబాలు విశాలపరచబడినట్లుగా, మరి నా కుటుంబాన్ని కూడా విశాలపరచు. నా సరిహద్దులు విశాలపరచు. నా వంశమును, నా సంతానమును, నా యావదాస్తిని విశాలపరచు అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఎబ్బేజులాగా విశ్వాసముతో ప్రార్థించాలి. నా సరిహద్దులను విశాలపరచు, నా సరిహద్దులు విశాలపరచు. ఎబ్బేజు యొక్క నమ్మకం చూడండి. ఇక్కడ నన్ను, నా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు కదా. నీవు తప్పక నన్ను ఆశీర్వదిస్తావు. నీవు నన్ను ఆశీర్వదించిన తర్వాత నువ్వు నన్ను విశాలపరచాలి, నా సరిహద్దులను విశాలపరచాలి అని ఒక విశ్వాసముతో, నమ్మకముతో ఎబ్బేజు ఇక్కడ ప్రార్థన చేయటం మనం చూస్తున్నాం. ఎబ్బేజు యొక్క ప్రార్థనలో కాన్ఫిడెంట్ ఉంది. ఆయన అపనమ్మకంగా లేడు. దేవుడు ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను ఆశీర్వదించిన దేవుడు నన్ను విశాలపరచాలని కూడా ఆయన ముందుగానే కోరుకుంటున్నాడు. ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రార్థించేటప్పుడు అపనమ్మకముగా ప్రార్థించకూడదు, అవిశ్వాసముతో ప్రార్థించకూడదు. దేవుడు తప్పక సహాయం చేస్తాడనేటువంటి విశ్వాసముతో, నమ్మకముతో మనము ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయాలి. మూడో విషయాన్ని చూద్దాం. మూడో విషయం ఏమిటంటే, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయము, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయము. ఇక్కడ గమనించండి, నీవు నాకు తోడుగా ఉండు అని ప్రార్థన చేయటం లేదు. అయ్యా నీవు నాకు తోడుగా ఉండమని ఎబ్బేజు ప్రార్థన అంశముగా లేదు. ఎబ్బేజు యొక్క ప్రార్థన అంశం ఏమున్నదంటే, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయము అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని హస్తం లేదా దేవుని చెయ్యి ఏ కార్యములు చేయగలదో కొన్ని విషయాలు దేవుని వాక్య ఆధారంగా మనం చూద్దాం. ఎజ్రా 7వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుదాం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 28వ వచనం. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి అనే మాట ఉన్నది. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీల ప్రధానులను సమకూర్చితిని. ఎవరి హస్తం తోడుగా ఉండబట్టి ఈ కార్యము చేయగలిగినాడు? ఇశ్రాయేలీల ప్రధానులందరినీ సమకూర్చడానికి. మరి ఎవరు తోడుగా ఉండి సహాయం చేశారు? ఎజ్రా కంటే దేవుని హస్తం ఎజ్రాను బలపరిచినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం.
139వ సంకీర్తన 9వ వచనాన్ని మనం చదువుదాం. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడ నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును అని అంటాడు. నేను ఎక్కడికి వెళ్ళినా నీ చెయ్యి నాకు తోడుగా ఉంటుందనే ఒక విశ్వాసం మరి భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని హస్తం తోడుగా ఉంటే, దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే బలపరచబడతాం. దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే ఆయన మనల్ని నడిపించే దేవుడుగా ఉంటాడు చెయ్యి పట్టుకొని. కనుక దేవుని హస్తం ఏం చేస్తుంది? ఇంకా రక్షణ కలుగజేస్తుంది. దేవుని హస్తం సహాయం చేస్తుంది. దేవుని హస్తం పరాక్రమ కార్యములను చేయగలిగేటట్లుగా చేస్తుంది. అందుకే ఎబేజు ప్రార్థనలో నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిమ్ము అని ప్రార్థన చేసినాడు. నీ చెయ్యి తోడుగా ఉంటే నేను బలపరచబడతా. నీ చెయ్యి తోడుగా ఉంటే పడినను లేచి నిలబడతా. నీ చెయ్యి తోడుగా ఉంటే నేను రక్షణను కలిగి ఉంటా. నీ చెయ్యి తోడుగా ఉంటే పరాక్రమ కార్యములను చేయగలుగుతా. కనుక నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయము అని ఎబేజు ప్రార్థన చేస్తున్నాడు. ఇక 4వ విషయాన్ని మనం చూస్తే, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థన చేస్తున్నాడు. నాకు కీడు రాకుండా, నా కుటుంబం చాలా కీడు చూసింది, ఇక నుండి ఏ కీడు నా కుటుంబానికి కలగకూడదు, ఏ కీడు నా కుటుంబానికి కలగకూడదని ముందుగానే ఎబేజు ప్రార్థన చేస్తున్నాడు. ఏ కీడు నన్ను సమీపించకూడదు, ఒకవేళ కీడు సమీపించినా దానిలో నుండి నీవే నన్ను తప్పించు అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎబేజు చేసినటువంటి ఈ ప్రార్థన దేవుడు ఆలకించినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. 1 దినవృత్తాంత గ్రంథం 4:10 వచనం చివరి భాగంలో ఉంటుంది. ఆ వచనం మొత్తం చదువుదాం. ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఎబేజు యొక్క ప్రార్థన ఈ 4 విషయాలను గురించి దేవుడికి విన్నపం చేస్తే, దేవుడు ఆ 4 విషయాలను గురించి వెంటనే సమాధానం ఇచ్చినాడు. దేవుడు వాటికి జవాబు దయచేసినాడు. దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను అనే మాట ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన చేస్తే ఎందుకు దేవుడు మనవి ఆలకించడు? మనం ప్రార్థన చేస్తే ఎందుకు ఆలస్యం అవుతున్నది? మన ప్రార్థన మరి ఎందుకు మనకు ధైర్యాన్ని ఇవ్వటం లేదు అంటే మనలో విశ్వాసం అంతగా లేదు. ఎబేజు చాలా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు, నమ్మకంతో ప్రార్థన చేస్తున్నాడు. అతని ప్రార్థన అంశములన్నీ కూడా దేవుడు అంగీకరించగలిగిన ప్రార్థనే చేశాడు. నీవు నన్ను ఆశీర్వదించు. రెండవది ఏమిటి? నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉంచి కీడు నుండి తప్పించి, ఈ 4 విషయాలు ప్రార్థన చేస్తే ఆ 4 విషయాలను మరి దేవుడు ఎబేజుకు దయచేసినాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఎబేజులాగా ఒక శక్తివంతమైన ప్రార్థన చేయాలి. దేవుడి నుండి జవాబు వచ్చేటువంటి ప్రార్థనను మనం చేయాలి. మన ప్రార్థన దేవుడు ఆలకించే విధంగా అర్థవంతమైన ప్రార్థన చేయాలి. విశ్వాసముతో కూడిన ప్రార్థన మనం చేయాలి. ఎబేజు చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చినాడు. ఈ ఉదయకాల సమయంలో మనం చేసే ప్రార్థన కూడా దేవుడు జవాబిచ్చే దేవుడే. ఎందుకంటే నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానము నెరవేర్చకుండా ఉండడు. ఆయన ఖచ్చితంగా వాగ్దానం నెరవేరుస్తాడు. కనుక ఎబేజులాగా ఒక శక్తివంతమైన ప్రార్థన, విశ్వాసముతో కూడిన ప్రార్థన, అర్థవంతమైన ప్రార్థన, నమ్మకముతో కూడిన ప్రార్థన మనము చేయాలని ప్రభువుని బట్టి మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు మన వెనికిడిలో
దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.